హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ భరత్ ఫిషింగ్. మరి ఈరోజు మనం ఫీడర్ అయితే ఆడాలనుకుంటున్నాం. అలాగే వాటర్ అనేది ఇక్కడేమో తక్కువగా ఉన్నాయి. నేను రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్లో అయితే వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి. అదే అర్థం కావట్లేదు. చూడాలి ఈరోజు ఫిషింగ్ ఎలా జరుగుతుందో ఏంటో. కాకుండా చిన్న గేలాలతోనే కట్టామైతే. ఇదిగోండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే కామెంట్ చేయండి. దీన్ని ఎలా కట్టుకోవాలో నేను కూడా చూపిస్తాను. చిన్న చిన్నవి చాలా అయితే పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో చూసారా? ఓకే, నీకు ఫిషింగ్ బైట్ ఇలా అయితే గట్టిగా ఈ స్ప్రింగుల్లో దూరేటట్టు గుచ్చుకోవాలన్నమాట. బయట ఈ స్ప్రింగుల పైన కనీసం కొంత మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనం పెట్టింది స్ప్రింగుల్ లోపలికి వెళ్ళి పైన కూడా ఉంటుంది కాస్త. చిన్న చిన్నవి తీసుకోవాలి పాపప్స్, మరీ పెద్దవి తీసుకోవాలండి. హుక్ సైజు బట్టి కూడా ఉంటుంది మనం పెట్టుకునే విధానం. ఇదైతే చిన్నది, ఒకటైనా సరిపోతుంది. సరే, నేను ఒకదానికి మాత్రం 2 గుచ్చి మిగతా వాటికి పెడతాను అండి. పిన్ అనేది దీనిపైన ఇలా పెట్టుకోవాలి, రాళ్ళు పడిపోకుండా. మనకి స్టాండర్డ్ పాపప్స్ అయితే ఏం కాదు, ఈ రెడీమేడ్ పాపప్స్ కాబట్టి పడిపోగానే విరిగిపోతాయి. ఇప్పుడు కూడా ఇలా లాక్కోవడానికి ట్రై చేయండి. లాక్కొని కొంతమేర కింద ఎటువంటిది తగులుకోవట్లేదు అనుకున్నప్పుడు మాత్రం నేను పెట్టుకోండి. ఇలాగా నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను గుచ్చుకొని. పక్కలు చూసారా ఎన్ని ఉన్నాయో? పడిపోతాయి.